నిన్న నైట్ ఏమైంది తెలుసా? ఎపిసోడ్ అయిపోయినాక ఎంబటే నేను దన వీడియో రికార్డ్ చేసిన. ఇవాళ ఏంద్రా అందరికంటే ఫాస్ట్ మనమే పెట్టేటట్టున్నాం అనుకున్నా, ఫీల్ అయినా. ఎందుకంటే 11:30 వరకు మన వీడియో రికార్డింగ్ అవడం అవుతూనే ఉంది కంటిన్యూ. అరే దన్న చెప్తున్నాం రా, 50 నిమిషాల వీడియో వచ్చింది, ఎక్సలెంట్ ఉంది, అందులో సాత్రాలు బొచ్చరన్నీ వచ్చినాయి. అరే ఖతర్నాక్ వచ్చిందిరా భయ్ అలా రివ్యూ అనుకున్నా. అప్లోడ్ చేద్దామని ఇట్లా వస్తుందా అంటే అలా బూతలేదు, వాయిస్ రికార్డ్ కాలే. వాయ్యా ఇప్పుడు మళ్ళీ 50 నిమిషాలు మళ్ళీ రికార్డ్ చేయన్నా, నాకు ఓపిక లేదు అనుకున్నా. ఫుల్ నిద్ర వస్తుంది. ఇక ఆ నిద్ర మబ్బులు మనం చెప్పినాం అనుకో, సగం పాయింట్లు చెప్పి సగం పాయింట్లు ఎగరగొట్టుకుంటూ చెప్తాం, ఏదో బిత్రి చెప్తాం. అట్లా వద్దని చెప్పి వదిలేసి నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టినా. చాలామంది చూడని వాళ్ళు పాపం వీడియోల కింద అన్న ఏందన్న ఇలా వీడియో పెట్టలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నారు. సారీ ఏమనుకోవద్దు. ఇక నేను ఇప్పుడు పొద్దుగాలనే రికార్డ్ చేద్దాం ఫ్రెష్గా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. నిన్న ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది? నాకు నాగార్జున గారి హోస్టింగ్ ఖతర్నాక్ అనిపించింది, సూపర్ అనిపించింది. కానీ ఒక్క మణికంఠ విషయంలో ఎందుకో కావాలని ఓవర్ స్ట్రెస్ చేసింటే ఏమన్నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మణికంఠ విషయంలో ఉన్న నిఖిల్ తప్పుని చూపించేది ఉంటే చూపించలేదు ఏమన్నా ఫీలింగ్ వచ్చింది. కానీ ఓకే, ఓవరాల్గా మాత్రం నాగార్జున గారు ఫైర్ లేదు కానీ మ్యాటర్ ఉంది అన్న ఫీలింగ్ ఉందబ్బా నాకైతే నిజంగా. అండ్ ఇంకోటి ఒక్క శాస్త్రం బందోబస్తు గుర్తుంచుకోరి. నిన్న ఎపిసోడ్ మొత్తంలో నాకేమనిపించిందంటే నిఖిల్ విషయంలో, సోనియా, నిఖిల్, పృథ్వీ ఇలా ముగ్గురు విషయంలో చెవిటోడు ముంగట శంఖమూదినట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ఎంత చెప్పు, చెవిటోడు ముంగట శంఖమూర్తి ఏమవుతుంది వానికి కినవాడేదా సచ్చాడుదా? ఇటు దున్నపోతు మీద వర్షం కొడితే ఏమవుతుంది? నా పట్టించుకుంటుంది, దీని దులుపుకొని వెళ్ళిపోతుంది. సాత్రంగా కనిపించరా వీళ్ళు ముగ్గురు చూస్తుంటే. ఎంత చెప్పు ఆఖరికి టోటల్గా ఇక కన్విన్స్ అయిపోయినరా భయ్, సార్ నేను మారుతాను సార్, మొత్తం మార్చుకుంటాను సార్ అని చెప్పిన తర్వాత కూడా పాయింట్ తీసి చెప్తుంటే మాకు కరెక్ట్గానే అనిపించింది సార్. మాకు కరెక్ట్గానే అనిపించింది. అంటే పెద్దోడు చిన్నోడు మీరిద్దరు కూర్చోరు, మీరు మారరు, ఓకే మీరు మీ గేమ్ని పాడు చేసుకుంటూ సోనియా గేమ్ని కూడా పాడు చేస్తున్నారు అన్నాడు. కానీ నాకు గమ్మత్ అనిపించింది ఏంటంటే సోనియా వచ్చే వీళ్ళిద్దరు గేమ్ని నాశనం చేసింది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జరగొట్టినట్టుగా అయిపోయింది. అఫ్కోర్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశము. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పటికైతే ఇక ఈ వీడియోలో మనం సోనియా గురించి మరీ స్ట్రెచ్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయింది, బయటకు వచ్చేసింది, బజ్ ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయినాక ఇంక మనం మరీ స్ట్రెచ్ చేసి మాట్లాడితే బాగుండదు. హౌస్లో ఉన్నంత వరకు హౌస్ టాపిక్ మీదనే మాత్రం మాట్లాడదాం, మనం బయట అవసరం. అట్లా అని చెప్పి ఇవాళ రివ్యూలో అసలు సోనియా గురించి మాట్లాడిన మాట్లాడమంటే మాట్లాడతాం. కానీ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మనకు సోనియా గురించి మనకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాం, బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే ఆ హౌస్ మేట్కి మనకు సంబంధం. ఆ తర్వాత వాళ్ళు బయట హీరోలు, హీరోయిన్లు, సూపర్ స్టార్లు, సోషల్ మీడియా సెలబ్రిటీస్, సోషల్ సర్వీస్లో నిమగ్నులై ఉంటారు. అట్లా 100 ఉంటాయి వాళ్ళకి, మనకు వీటితో సంబంధం లేదు. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగే నాగార్జున గారికి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మన ఉదయ్ భాయ్ అంటే కొరియోగ్రాఫర్ ఉదయ్ భాయ్ కాంపోజిషన్ చేస్తాడు. ఇది డైలాగులతోటి ఒక ఎంట్రీ పెట్టుకుంటారు కదా. అదే ఈసారి డైలాగులు ఎవరు పడ్డాయి అంటే నబీల్ భాయ్ ఇది పడ్డది, పోయినసారి కూడా నబీల్ భాయ్ ఇది పడ్డాయి. ఇది పోయినసారిది ఇది ఓ మేడం అట్లాంటివి పడ్డాయి కదా. ఈసారి వచ్చేసి మిస్టర్ ఫీల్డ్ సంచాలక్ ఇట్లాంటి కొన్ని డైలాగులు పడ్డాయి. ఆ డైలాగులు పడ్డ తర్వాత నాగార్జున గారికి ఎంట్రీకి ఒక సాంగ్ పెట్టిరే, అదేం లేదు, హీరో 0 అని ఉంది కాబట్టి ఆ పాట పెట్టేసారు అంతే. గమ్మత్తుగా ఆలోచించారు, టాస్క్ హీరో 0 పెట్టబోతున్నాం కాబట్టి మేము హీరో 0 మీద ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గారికి అని డిసైడ్ చేశారు. వెరైటీగా థింక్ చేస్తారు ఈసారి. ఆ తర్వాత ఇంట్రో యాజ్ యూజువల్గా హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అన్లిమిటెడ్ ట్విస్ట్లు, అన్లిమిటెడ్ టర్న్లు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. ఈ అన్లిమిటెడ్ ఓకే, కానీ ఈరోజు కూడా సేమ్ ప్యాటర్న్లా మణికంఠ అండ్ మన సోనియా వీళ్ళిద్దరిని లాస్ట్లో నిలబెట్టబోతున్నారు. మళ్ళీ పోయిన వారం చేసినట్టు ఈ హౌస్ మేట్ని పంపిస్తారా, ఆ హౌస్ మేట్ని పంపిస్తారా. ఏది మనకి శేఖర్ భాష అన్న టైంలో దండం పెట్టారు చూసారా, దండం పెట్టి బయటకు రే టాటా బై బై అని చెప్పారు కదా. హౌస్ మేట్స్ మీరెవరిని పంపిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మణికంఠ సోనియా నిలబెట్టి మళ్ళీ గదే రిపీట్ కొడితే బోర్ కొట్టదా మాకు? కొత్తగా ఆలోచించండి. సేమ్ పాయింట్ మళ్ళీ మనకు మంచిగా అనిపించదు. కానీ ఏం చేస్తాం, బిగ్ బాస్ మా అమ్మ అట్లే ఆలోచించండి. మా అమ్మకి ఏం కొత్త క్రేజీ థాట్ రానట్టుంది. ఓకే అదే థాట్ మళ్ళీ కంటిన్యూ చేద్దామా అనుకున్నట్టుండి మళ్ళీ అదే థాట్ కంటిన్యూ చేశాడు. అయినా ఇంకోటి, మణికంఠ ఓట్ల విషయానికి వస్తే అస్సలు డేంజర్ జోన్లో లేడు. అట్లాంటిది మణికంఠకి మనం ఓవర్ స్ట్రెస్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అంటే ఆల్రెడీ స్ట్రెస్లు ఉంటాడు, ఆల్రెడీ
ఎప్పుడు మూడ్ స్వింగ్లో ఉంటాడు. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉండదు, అంతకన్నా మూడ్ స్వింగ్లో ఉంటాడు. ఆల్రెడీ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాడు, ఆల్రెడీ ఎప్పుడు ఓవర్ థింకింగ్లో ఉంటాడు. అసలు మనిషిని లాస్ట్ బాటమ్ 2 దాకా పట్టుకుని పోతే డేంజర్ జోన్ అనో ఇంకేదైనా బాటమ్ 2 దాకా పట్టుకుపోయి ఇతను ఉంచాలా దించాలా చెప్పండి అంటే అప్పుడు టెన్షన్ ఇంకెక్కువ అవుతుంది. నెక్స్ట్ వీక్ అంతా పిచ్చి చేస్తాడు. ఇట్లా ఎందుకు సార్, కొంచెం నాగమణి గంటకి ఇద్దరు రెస్ట్ ఇర్రి, రిలాక్స్ ఉంచుర్రి, అవసరమైతే ఏమన్నా డాక్టర్ని పిలిపించి చూపిర్రి, చూపించండిరా అన్న అంత టెన్షన్లో ఉంటాడు మంచి. అతన్ని ఆగని చెప్తురు మీరు. పాపం అతని ఏమంటారు ఎమోషనల్ కోషెంట్ ఈ అంటే చూడరు, కోషెంట్ ఎమోషనల్ కోషెంట్ ఇట్లాంటి వాటి అన్నింటినీ స్ట్రెస్ టెస్ట్ చేస్తారు. అతని స్ట్రెస్ బస్టర్స్ని బరస్ట్ చేస్తారు, ఆగమాగం చేస్తారు పాపం. రేపు ఈరోజు ఎపిసోడ్లో సండే రోజు ఎపిసోడ్లో జరిగేది ఏంటంటే నాగమణి కంటే సోనియా లాస్ట్ దాకా తీసుకుపోయి డేంజర్ జోన్లోనే ఉంచుతున్నాయి. ఎందుకంటే అందరూ కూడా నేను 0 అన్నారు కాబట్టి తీసుకుపోయి జైలు వేయరు. 0 అన్నారు కాబట్టి ఎలిమినేట్ చేయబోతుంది చెయ్యిరి, అంతేగాని ఏదో ఇట్లా మొత్తం మ్యానిపులేట్ చేసి అక్కడ తీసుకుపోయి ఇతను ఉంచాలా దించాలా. అసలు వీళ్ళ ఉద్దేశంలో నాకు తెలిసి వీళ్ళ ఎపిసోడ్ మొత్తం కూడా నాగమణి కంఠం 0 అని చెప్పిన తర్వాత నాగమణి కంఠం తీసేసి సోనియాని ఉంచుతారేమో అనుకున్నట్టున్నారు. యాక్చువల్లీ సోనియాని ఉంచాలన్న థాట్ కూడా బిగ్ బాస్ టీంకి ఉంటుంది అనుకోర్రి. ఎందుకంటే ఆమె వల్ల టీఆర్పీ వస్తుంది, ఆమె వల్ల గ్యాంగ్లు ఏర్పడతాయి, ఆమె వల్ల గొడవలు అవుతాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్న టైంలో సోనియాని తీసేస్తే టీఆర్పీ డల్ అవుతుంది. అట్లాంటి సోనియాని కాపాడాలి అంటే ఏమో స్కెచ్లు ఇస్తారు. అందులో స్కెచ్లో భాగంగా ఏదో ఒక స్కెచ్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నాగమణి గంట 0 కాబట్టి అందరూ నాగమణి గంటకే వెళ్ళిపోవాలని చూస్తారు. ఎందుకంటే అప్పుడు శేఖర్ భాష అన్న ఆదిత్యంలో శేఖర్ భాష అన్న సూపర్, కానీ అందరూ శేఖర్ భాషని వెళ్ళిపోవడానికి సపోర్ట్ చేశారు కదా. ఆ టైప్లోనే ఈసారి ఆదిత్యమని ఉండడానికి సపోర్ట్ చేసినట్టు ఈసారి సోనియాని ఉండడానికి సపోర్ట్ చేసి నాగమణి గంట పంపిస్తారేమో వాళ్ళు అనుకుంటారేమో వీళ్ళు అనుకున్నారేమో నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయింది, వచ్చిండు. ఓకే, సోమవారం నుంచి గురువారం వరకు మీరు చూసారు. మరి శుక్రవారం ఏమైపోయింది, ఎట్లయింది, ఏం కథ చూస్తారా? మన టీవీ చూడుర్రి అని చెప్పిండు. అయితే అందులో మనకి ఒకటి ఏవో సాబు నబీల్ మాట్లాడుకుంటుంది ఒకటి చూపించారు. అక్కడ నేను ఫిట్ కాలేకపోతున్నాను. వినుర్రి, ఏవో సాబు మాటలు గమ్మత్తుంటాయి, ఆదిత్యం అన్నాయి. ఇగో అక్కడ నేను ఫిట్ కాలేకపోతున్నా, ఎందుకంటే 4 వీక్స్ నేను వాళ్ళకి ఆపోజిట్గా ఆడినా కాబట్టి అక్కడ నేను ఫిట్ కాలేకపోతున్నా అన్నట్టు. ఫిట్ కాలేకపోతున్నా అన్నప్పుడు ఏవో సాబు దృష్టిలో హీరో ఎవరు కావాలి చెప్పారు ఒక మాట. హీరో ఎవరు కావాలి? వీళ్ళ టీంలో నుంచి వెళ్ళి నబీలో, లేదంటే ఓవరాల్గా గేమ్ నుంచి వెళ్ళి పృథ్వీయో, లేదంటే క్లాన్గా సూపర్గా చేసిన సీతనో, ఇట్లా కావాలి కదా. మరి ఏవో సాబ్ ఎవరిని హీరో అన్నాడు? నిఖిల్ని. ఇదే కమ్మత్తుంటుంది వీళ్ళది. నాగమణి గంట కూడా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు లెక్కన అనమాట. వీళ్ళిద్దరు సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూడరి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లెక్క, సర్వైవల్ ఫైట్ ఫర్ ద సర్వైవల్ అన్నట్టు ఉంటుంది వీళ్ళది. ఎట్లా అంటే ఆదిత్య ఓమన్న ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి పోయింది కాబట్టి నిఖిల్ క్లాన్లో నిఖిల్ సూపర్ సార్, నిఖిల్ చాలా మంచి ప్లేయర్ అన్నాక నన్ను పొగిడిండా, ఇతను నన్ను పొగిడిండా, అయితే నేను ఫిజికల్ గేమ్లు కానీ ఏదైనా గేమ్లు వచ్చినప్పుడు నేను ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడు నాగమణి గంట పోయి సీతని సూపర్ చీఫ్ సార్ అని చెప్పి సూపర్ సార్ గ్రేట్ సార్ అన్నాడు. ఈయన ఇప్పుడే కదా ఈ టీంలోకి వచ్చిండు. ఎంబటే అక్కడ నబీల్ని పొగడొచ్చు, ఎందుకంటే మనసులో కూడా నబీల్ ఉన్నాడు. నబీల్ సూపర్ ఆడుతుండు, నబీల్ బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఉన్నది. పృథ్వీ కూడా బాగా ఆడిన ఉద్దేశం ఉన్నది. ఇవన్నీ ఉన్నాక కూడా సీతనే పొగిడిండు. అఫ్కోర్స్ సీతను పొగడడం తప్పులేదు, చాలా మంచి క్లాన్ చీఫ్, క్లారిటీతో ముందడుగు పోతుందని కూడా అనుకోవచ్చు. అయితే నాగమణి గంట ఏవో సాబ్ వీళ్ళ మెంటాలిటీ సేమ్ ఉంటుంది. బాగా క్లోజ్ ఉన్నోడిని నామినేట్ చేస్తా, మన అవసరాన్ని బట్టి అవతలని మెచ్చుకుంటా అన్నట్టుగా ఇప్పుడు నాగమణి గంట సీతకి ఇచ్చిండు. కొత్త గిన్నెలకు వచ్చింది కదా రాగానే, ఇప్పుడు నేను ఆమెను మెచ్చుకుంటే ఖచ్చితంగా మనకు అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మెచ్చుకున్నట్టుగా కూడా అనిపించింది. అఫ్కోర్స్ న్యాచురల్గా మెచ్చుకున్నా కానీ నాకు ఇట్లా అనిపించింది. ఎందుకంటే ఏవో సాబ్ నేచర్ ఈయన నేచర్ సేమ్. ఈ నామినేషన్లలో పెట్టే పాయింట్ కూడా ఎట్లుంటుంది అంటే గట్టి ఉంటుంది. హైలైట్ ఏంటంటే నాగమణి గంట ఇప్పుడు ఇది శుక్రవారం మన టీవీలో ఏం చెప్తాడు, సోనియా అక్క దగ్గరికి వచ్చి అక్క ఇగో ఫ్రెండ్షిప్ నామినేషన్ నువ్వు ఫీల్ అవుతావు కదా, నువ్వు సేవ్ అవుతావు అక్క, నువ్వు సేవ్ అవుతావు ఈజీగా అంటాడు. అంటే సోనియా నామినేట్ చేస్తాను సోనియాకి చెప్పుకుంటాను. ఎందుకు ఒక మేము ఉంటుంది చూడు, ఎందుకురా నీకు మౌలిది ఆ టైంలో ఎందుకురా నీకు, నువ్వు నామినేట్ చేయి, ఎందుకు చెప్తున్నావు, నువ్వు అవసరమా నీకు? అరే ఈ మనిషే మంచిగా వెరైటీ దగ్గరగా ఉండి క్లోజ్గా ఉండి వాళ్ళ లోపల తప్పులు అబ్జర్వ్ చేసి ఫస్ట్ వీక్ నుంచి విష్ణుప్రియ అయితేంది, యష్మి అయితేంది, ఇక ఫ్రెండ్స్ ఆదిత్య ఓమన్ అయితేంది, మనకి ఎజ్జేయచ్చు వీళ్ళు బాగా క్లోజ్. నబీల్ని నామినేట్ చేసి నామినేట్ చేయడానికి నబీల్ దగ్గర స్కోప్ లేదు. లేకపోతే నబీల్ని కూడా అబ్జర్వ్ చేసి వీళ్ళు నన్ను మోటివేట్ చేసింది కదా, మోటివేషన్లో నెగిటివేషన్ ఏమన్నా దొరుకుద్దా అని చెప్పి ఎతికి మరి
తీసుకుపోయి నబిల్ నామినేట్ చేసిన ఆశ్చర్యపోకలేదు. కానీ నబిల్కి నామినేట్ చేస్తే ఈయన పెద్ద పిచ్చోడు అవుతుందని అర్థం చేసుకొని ఖచ్చితంగా చేయడం అనుకోరి. కానీ సోనియా నామినేట్ చేద్దాం అనుకోండి. పాపం నాగమణి కంటే ఆశల మీద ఆశలు సమాధి చేస్తూ అన్నట్టుగా సోనియాని ఎలిమినేట్ చేసే. ఇప్పుడు మరి నాగమణి కంటే ఎవరిని చేస్తాడు? నాగమణి కంటే ఈ వారం ఎవరు క్లోజ్ ఉన్నాడు? ఏవో సబ్ కూడా పెద్ద పరిశాన్. ఎందుకంటే ఏవో సబ్ కూడా నబిల్కి క్లోజ్ ఉన్నాడు, నాగమణి కంటే కూడా నబిల్కే క్లోజ్ ఉన్నాడు ఈ వారం అంతా, లాస్ట్ 2 వీక్స్ నుంచి. ఇప్పుడు నబిల్ లోపల నెగిటివ్ పాయింట్లు ఎతికి చేద్దామంటేనే నబిల్ సూపర్ హీరో అయిపోయాయి ఈ వీక్కి. ఏం చెప్తారో ఏమో, హైలైట్ అసలు. అండ్ ప్రిస్మా ఫ్యాషన్ వాక్ అని చెప్పి ఒకటి జరిగిందబ్బా. తెలుగుని ఎంత కుణియెత్తురయ్యా ఇల్లు. ఇది ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. మన నాగమణి కంట సాబు పదాలు ఏరు మాట్లాడతాడు కదా తెలుగులో, ఇంగ్లీష్లో, ఎక్కడ పడితే అక్కడ. మనోడు అనౌన్స్ చేసే పద్ధతి చూడురే. ప్రిస్మా దుస్తులు సౌకర్యంగా వంతంగా ఉంటాయి. ప్రిస్మా దుస్తులు సౌకర్యంగా వంతంగా ఉంటాయి మరియు సరైన మరల ధరల్లో లభిస్తాయి అని చెప్పిన. సరైన మరల ధరల్లో లభించలేదు అయ్యా, సరసమైన ధరల్లో లభిస్తాయి. దీనికి పట్టిన బాధ, దీనికి పట్టిన చీడ, దీనికి పట్టిన తెగులు పట్టిస్తారయ్యా మీరంతా కలిసి. సౌకర్యవంతంగా ఉంటాయి మరియు సరైన మరల ధరల్లో లభిస్తాయి. రామచంద్ర ఏంటిరా ఇది? అరే అమ్మాడ్రా మీరు అంతా. కొత్త ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ అప్ ఇది చూసారా? ఈ టాస్క్ మీకు మంచిగా అనిపించిందా? ఇందులో ఎవరు బాగా నడిచారు అనిపించింది? నాకు పర్సనల్గా ప్రేరణ కాస్ట్యూమ్కి అంటే లెగ్గింగ్ చుడిదార్ లాంటిది అక్కడ బాగా అనిపించింది. నీకు ఎప్పుడు ప్రేరణ మంచిగా అనిపిస్తుంది అంటారా? సరే, అది పక్కన పెట్టుది. యష్మి సూపర్ మోడల్ లాగా వాక్ చేసింది, మంచిగా అనిపించింది. వెరీ నైస్, గుడ్. మిగతా వాళ్ళందరూ ఓకే, ఎవరిని తక్కువ అని లేదు, అందరూ బాగా చేశారు. కానీ అందులో వీళ్ళిద్దరు బాగా అనిపించింది. ఆ తర్వాత సోనియా వచ్చింది. సోనియా నాగమణి గంట వీళ్ళిద్దరిది చూపించేసారు, అయిపోయింది. నాగమణి గంట కనిపిస్తుంది. ఓకే, నాగమణి గంట ఓకే. ఒక్కసారి హైలైట్ ఏంటంటే ఇక్కడ నబీల్ది ఒక కళది చూపించారు కదా. నబీల్కి కళాబులు కూడా మళ్ళీ లాస్ట్లో వచ్చింది చూడండి నాగ్ సార్. దానికి సంబంధించిన కళ ఒకటి ఇక్కడ సీన్ చూపించారు. మంచి కామెడీ అనిపించింది, సిచ్యువేషనల్ కామెడీ. అది నబీల్ పండుకున్నాడు, అక్కడ వాళ్ళంతా డిస్కషన్ చేస్తారు. వాళ్ళు మైకులు ఇట్లా గుసగుసలు పెడుతుంటే, పృథ్వీ మైక్ సరిగ్గా ధరించండి, నిఖిల్ మైక్ సరిగ్గా ధరించండి, సోనియా మైక్ సరిగ్గా ధరించండి, యష్మి అని చెప్పి 4 సార్లు వచ్చింది. 4 సార్లు వస్తే నబీల్ టక్కున లేచి, నిద్ర అప్పుడప్పుడే పడుతుంది బిగ్ బాస్, ఒక్కసారి పడుతుంది, దాన్ని ఎందుకు బిగ్ బాస్ ఇట్లా వేస్తారు? నేను మంచిగా సౌదీలా స్ట్రీట్ సైడ్ కబాబులు తింటున్నా బిగ్ బాస్. సడన్గా అక్కడికి యష్మి వచ్చింది, సడన్గా అక్కడికి నిఖిల్ వచ్చింది. ఎందుకు వచ్చి చూస్తే మీరు అనౌన్స్ చేస్తే నాకు వచ్చినారు. భలే క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్. అది దృష్టిలో పెట్టుకుని నాగార్జున గారు, ఏంటి నబీల్ ఈ మధ్య నీకు సౌదీ పోయినట్టు కలుస్తుందా, కబాబులు తిన్నట్టు కలుస్తుందా? ఓకే, స్టోర్ రూమ్కి వెళ్ళి నిఖిల్ అని చెప్పి నిఖిల్ని పంపించి, నిఖిల్ తీసుకొచ్చి అక్కడ నీకు సౌదీలో నువ్వు కబాబులు తింటుంటే ఎవరు వచ్చారు అక్కడికి అంటే నిఖిల్ వచ్చాడు సార్. మరి ఇప్పుడు కూడా నిఖిలే వచ్చాడు కబాబులు తీసుకొని, ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చిండు. నబీల్ని నిన్న ఎంకరేజ్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. అది నెత్తికి ఎక్కకుండా ఉంటే చాలు, అది తలకి బట్టి తలపొగరుగా మారకుండా ఉంటే నబీల్ స్టార్ ఆఫ్ ద సీజన్. ఇంత అంటే బిగ్ బాస్ ఏం తిక్కలోడేం కాదా, మస్తు తెలుగులోడు. టెస్ట్ చేస్తాడు అన్నట్టు మనిషిని. బాగా పొగిడితే మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు, బాగా డిగ్రేడ్ చేస్తే ఎట్లా చేస్తాడు. ఇప్పుడు నాగమణి కంటే చుక్కలు చూపిస్తాడు చూడు, కిందికి ఇట్లా. ఇప్పుడు బాణం వేసినప్పుడు ఎలా కిగ్గుతారు చూడు, కిగ్గి గిడిచిపెడితే జప్పని పోతుంది చూడు. అయితే జప్పని పోతుంది, లేదంటే తుప్పని తెగిపోతుంది. ఈ రెండిట్లలో ఏం జరుగుతుంది అని చెప్పి చెక్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు నాగమణి కంటే కూడా వెనక్కి గిగి ఇచ్చిపెట్టారు, జైల్లోకి కూడా పంపిస్తారు. రాత్రి ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జైలుకి పంపించిన తర్వాత మనోడు అక్కడి నుంచి వెళ్ళి పరివర్తన చెంది, కృష్ణ జన్మస్థలం నుంచి పరివర్తన చెంది అద్భుతమైన వ్యక్తిగా బయటకు వస్తాడా, లేదంటే దద్దిలాగా మారి ఇంటికి వెళ్ళి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడా అనేది చెక్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు నబీల్ విషయంలో కూడా నబీల్ని ఫుల్ హైప్ ఇచ్చారు కదా, ఎట్లా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడైనా కిరీటం పెట్టినప్పుడు ఎట్లుంటారు, లేదా పని చేసేటప్పుడు ఎట్లుంటారు, అట్లా రెండు కూడా టెస్ట్ చేస్తే ఆ మనిషి గుణం అనేది మనకు బయటపడుతుంది. అదే బిగ్ బాస్లో ట్రిగ్గర్ చేసే విషయాలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నాగార్జున గారు మన టీవీ నుంచి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాక సీత ఉండి అక్కడ, సార్ ఈరోజు చాలా కూల్గా కనబడుతున్నారు సార్ అని చెప్పి సీత అంటారు. అనగానే ఇట్లా చూస్తూ ఉంటాడు. సార్ మీరు సీరియస్ అయిపోయారు సార్, సార్ మోహన్ సార్ అలా ఎరగైపోతుంది సార్ అన్న ఫీలింగ్ ఇలా అందిస్తారు. ఓకే కూల్ అంటాడు. ఓకే సార్ బాగా, సార్ వెరీ నైస్ యాక్టర్, మంచి యాక్టర్ అబ్బా, అట్లా భయపెట్టించినట్టు చేసింది అన్నట్టు. ఓకే, హౌస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, యష్మి ఎంతమంది గర్ల్స్ ఉన్నారు,
అక్కడికి లింక్ అన్నట్టు. అంటే నాగమణికంటే నువ్వు అబ్బాయిలలో లెక్కెత్తలేనని చెప్పి అనవుగా, దానికి లింక్ వేసి ఇక్కడ మాట్లాడిన అన్నట్టు. సరే ఇక్కడ 5 అబ్బాయిలు సరే 6 అమ్మాయిలు ఉన్నారు సార్ అని చెప్పి ఇక్కడ ఆమె చెప్పింది. చెప్పగానే ఓకే ఇప్పుడు మనం ఒక టాస్క్ ఆడబోతున్నాం, 0 హీరో. ఈ హౌస్లో హీరో ఎవరు, ఈ హౌస్లో 0 ఎవరు అనగానే ఇంకా నాగమణికంట ఫస్ట్ సీతకి లీడర్ సూపర్ లీడర్ సార్ అని చెప్పి హీరో అని చెప్పాడు. ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, నేను చాలాసార్లు చెప్పిన. అండ్ నేను మన ఎపిసోడ్లో కూడా చెప్పిన, మన నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి అనే పాయింట్లు చెప్పినప్పుడు సీతని బాగా మెచ్చుకుంటారు. 2 వర్షన్స్ ఉంటాయి, సోనియా ఎలిమినేట్ అయ్యేది ఉంటాయి కనుక సీతని ఘోరంగా మెచ్చుకుంటారని చెప్పిన. నిఖిల్కి బాగా క్లాస్ బిగుతారని చెప్పిన. యాజ్ గా సీతని ఘోరంగా మెచ్చుకున్నాడు. చాలా అప్లోడ్ చూసి నాగార్జున గారు నీకే కాదు మణికంట నాకు కూడా సీత హీరోనే, ఇది అంతకు మించిన అప్లోడ్ ఇంకేం అవసరం లేదు, చాలా మంచిగా అనిపించింది. సీత అంతే బాగా చేసింది కూడా, టీం లీడర్గా ఖతర్నాక్ చేసింది. టీంలో మెంబర్గా ఉన్నప్పుడు అంత చేయలేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ముచ్చట ఇప్పుకున్నది, గల్ గ్యాసిప్ గ్యాంగ్ని తయారు చేసింది, ఆ గ్యాస్ కొట్టుకుంటూ తిరిగింది. కానీ లీడర్గా మాత్రం ఎక్సలెంట్. ఓకే నాగార్జున గారు ఓకే షీఈ్ హీరో ఫర్ మీ ఆల్సో, చీఫ్ అయ్యింది, చాలా క్లియర్గా డెసిషన్ తీసుకుంది, జస్ట్ కీప్ ఇట్ అప్ అమ్మా అని చెప్పిండు. ఆ తర్వాత నాగమణికంట ఉండి 0 ఎవరికంటే నైనిక అన్నాడు. నైనిక అనగానే నేను అనుకున్నాను, ఎందుకు తెలుసా, యాక్చువల్లీ నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి అనే వీడియో చేసిన కదా, అందులో నేను నైనిక పేరు కూడా చెప్పలేదబ్బా. అంటే అసలు చూడు కన్సిడరేషన్లోకి రాలేదు, మర్చిపోయాను నేను కంప్లీట్గా, కంటెస్టెంట్నే మర్చిపోయానంటే ఇక చూడు 0లో ఉందా లేదా చెప్పురు. నాగార్జున గారికి ఏమో కానీ సీను గారికి కూడా యాదికి లేదంటే ఇంకేంటి చెప్పండి, 0 కాకపోతే. అసలు ఆ అమ్మాయి ఉందా అంటే ఉంది, ఏం చెప్తుందంటే అట్లా నిఖిల్తో ముచ్చట పెడుతుంది, వీళ్ళ గాసిప్ గ్యాంగ్ తోటి గాసిప్లలో పార్టిసిపేట్ చేస్తుంది. అందులో కూడా పెద్ద పాయింట్ పెట్టి చెప్పదు, ఇంటా ఉంటుంది అంతే. ఒక చోటా సిస్టర్, యాక్చువల్లీ చోటా పటాకా బడ ధమాకా అన్నట్టుగా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కానీ ఆ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి ఏదో సైలెంట్గా ఉంటుంది అంతే. ఉంటుంది ఇంకో 2 వారాలు ఉంటుంది, నామినేషన్లు పడితే టాటా బై బై చెప్పు, ఇంకేముంటుంది చెప్పుర్రి, ఏముంటుంది. ఇప్పుడు మన బిగ్ బాస్ లవర్స్ అనేటోళ్ళు అలెక్సే ఉంటారు, వీళ్ళు ఓట్ వేస్తేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు. నాగమణికంట లాంటి వాడిని సర్వైవ్ చేయిస్తున్నారంటే అతని నుంచి ఏదో ఒకటి వస్తుంది, ఎంటర్టైన్మెంటో ఎగ్జైట్మెంటో ఇరిటేషనో ఇంప్రెషనో ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ ఏమున్నది చెప్పురి, ఇప్పుడు ఏం చేస్తాను నైన్గా చెప్పురి, కంప్రెషన్ పని చేస్తానంట. ఓకే ఏం లేదు అక్కడ. సో అట్లా ఉన్నావా అంటే ఉన్నా, డూ బసవన్నా, ఉన్నావా బసవన్నా అంటే ఉన్నాడు ఆ టైపులో. నాగార్జున నైనిక చాలా క్లియర్గా చెప్తారా, చాలా 200% రైట్ అని చెప్పింది సార్, చూడు 200% రైట్. నైనిక ఆటలో తగ్గిపోతున్నావు అసలు, నాగమణికంట వెల్ అబ్జర్వ్డ్ అని చెప్పిండు. నేను కూడా చెప్తాను వెల్ అబ్జర్వ్డ్. ఇక్కడ వెల్ అబ్జర్వ్డ్ వెరీ క్లియర్ అన్నీ చెప్పిన నాగమణికంట గురించి. ఆ తర్వాత చూడండి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, పిల్లగాడు ఆగం అవుతాండే, మీరు మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుండే, ఇంకా అవుతాడు. ఓకే యష్మి వచ్చింది, నబిల్ని సూపర్ సార్, అసలు నబిల్ లెక్క ఆడాలనుకుంటా అన్నది 100% ఎఫర్ట్ పెడతారు. అసలు అతను చూస్తుంటే అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నాగార్జున గారు ఏంటమ్మా నువ్వు నబిల్ లాగా ఆడాలనుకుంటున్నావు, మరి ఎందుకు ఆడలేకపోతున్నావు, ఎవరన్నా చూసి ఆగిపోతున్నావు అన్నాడు. అంటే ఇదంతా కూడా మళ్ళీ సోనియాకి లింక్ అన్నట్టు. సో ఇక్కడ జస్ట్ అట్లా ఇంట్రోలు ఇచ్చుకుంటూ పోతుంది నాగార్జున గారు. యాక్చువల్లీ నిన్న నాగార్జున గారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు అబ్బా. నిజం చెప్పాలంటే కొట్టకుండా కొట్టినట్టు, తిట్టకుండా తిట్టినట్టు, చెప్పకుండా చెప్పినట్టు, క్లాస్ పీకకుండా పీకినట్టు, ప్రతి దగ్గర కూడా ఒక క్లారిటీ ఉంది. లైక్ ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు. ఓకే నబిల్కి ఇక్కడ నాగార్జున గారు క్లాప్స్ అని చెప్పి 3 క్లాప్స్ అంట, టక్ 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 అని 3 క్లాప్స్ అన్నాడు. ఎందుకంటే 3 టాస్క్లకి 3 క్లాప్స్ కొట్టిండు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొట్టిండు, ఎందుకంటే ఇమిటేషన్కి మళ్ళీ క్లాప్స్ అన్నాడు. ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ నాగార్జున గారు అక్కడ ఇది కాదు ఇంకా ఉన్నది కదా మనం మెచ్చుకోవడానికి అని చెప్పి మళ్ళీ క్లాప్స్ కొట్టిండు. నీ ఇమిటేషన్కి ఇంకా క్లాప్స్. ఏంటి ఆదిత్య నెత్తిలో చేపెట్టుకోలేదు అని చెప్పి ఒక కామెడీ సెటైరికల్గా డైలాగ్ కూడా వేసిండు ఆదిత్య వచ్చినప్పుడు. అయితే ఇక్కడ నాగార్జున గారు మళ్ళీ హౌస్లో కాకుండా నీకు ఎందుకు కబాబులు సౌదీలో కలగంటున్నావు అనుకుంటా ఒకటి అడిగారు. ఆ తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఆడియన్స్ నబీల్ ఆట ఎట్లుంది అబ్బా, నాకైతే భలే అనిపించింది అబ్బా. ఏందో మనోడికి ఎంత కిక్కియాలనో అంత కిక్కిచ్చారు అబ్బా. అంటే ఒక బాగా ఆడితే జనాల నుంచి ఎంత అప్లోజ్ వస్తుంది, బాగా ఆడితే నాగార్జున గారి దగ్గర నుంచి ఎంత అప్లోజ్ వస్తుంది, బిగ్ బాస్ నుంచి ఎంత అప్లోజ్ వస్తుంది, హౌస్ మేట్స్ నుంచి ఎంత అప్లోజ్ వస్తుంది అని అంత ఎక్కిచ్చారు. సో అది అంత ఎక్కిన తర్వాత మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అంతే చేస్తారు ఇప్పుడు అట్లా. ఓకే అయితే ఇక్కడ నబీల్ హీరో. ఓకే ఇక నబీల్ వచ్చి హీరో ఎవరు అంటే పృథ్వీ అని చెప్పిండు. ఇక్కడ నాకు నబీల్ మళ్ళీ ఒక స్టెప్ ఎక్కిన అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా మనం బాగా ఆడినాం, మనకంటే బాగా ఆడిన మెచ్చుకుంటే మన స్థాయి పెరుగుతుంది. వాళ్ళ స్థాయిని పెంచుతూ మనం ఒక మాట చెప్తే మన స్థాయి కూడా పెరుగుతుంది.
ఆ రేంజ్లో పృథ్వీ చాలా బాగా ఆడిండు. పృథ్వీ అండ్ నబిల్ ఇద్దరు బాగా ఆడిరు. అట్లాంటప్పుడు ఒకరికి ఇచ్చుకున్న స్పోర్ట్స్ మ్యాన్షిప్ని చూసారా? పృథ్వీ వచ్చి నబిల్కి ఇస్తాడు, నబిల్ వచ్చి పృథ్వీకి ఇస్తాడు కదా. ఇద్దరు లాస్ట్ నామినేషన్లో పంచాయతీ పెట్టుకున్న వాళ్ళే, ఇద్దరు లాస్ట్ నామినేషన్లో కొలుసుకున్న వాళ్ళే. అట్లాంటిది అసలు ఇద్దరి లోపల ఎంత మార్పు వచ్చింది, ఎంత బాగా ఆడిరు. అండ్ ఇంకా పృథ్వీ విషయంలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయబ్బా. నేను అందుకే అంట కదా, ఇప్పుడు గంజాయి వనంలో ఈయన తులసి మొక్క అవుతాడా కాదో తెలియదు పృథ్వీ, కానీ హైబ్రిడ్ తులసి మొక్కనన్నా అవుతాడు, పురా గంజాయి మొక్క అయితే కాడు అని ఊకుకాట కదా. ఎందుకు అంటున్నా అంటే అందుకే ఆట పరంగా బాగుంటుంది, మాట పరంగా బాగుంటుంది, పాయింట్లు తీసే పరంగా బాగుంటుంది. కానీ సావాస దోషం అంటూ చూడు రీ, ఆ టైప్లో ఆ సావాస దోషంలో పడి కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. అందుకే అసలు ఇప్పుడు సోనియా పోయిన తర్వాత పృథ్వీ ఆట చాలా ఇంప్రూవ్ అవుతుంది. నిఖిల్ ఆట ఇంప్రూవ్ అవుతుందా కాదా మరి, అదే ప్లేస్లో మళ్ళీ ఇంకేమన్నా గైడెన్స్ కింద పెట్టుకొని మళ్ళీ ఎట్లన్నా చేస్తాడా? అసలు నిఖిల్ ఏం చేస్తాడో తెలవాలి. నిఖిల్ గేమ్ మారుతుందని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ జెన్యున్గా సోనియా ఆలోచనలతోటి ఉన్న పర్సన్ అయినా, ఇది ప్రేరణ అన్నది కదా. సోనియా ట్రాక్ రాంగ్ ట్రాక్లో పోతుందా, సోనియా ట్రాక్లో ఈయన బడి కొట్టుకొని పోతున్నా, కానీ ఈయన ఫీలింగ్ కూడా అదే ఉండడం వల్ల ఆమె మాటలకు ఓకే అంటున్నా నాకు డౌట్ వస్తుంది అని అన్నది. ఎందుకంటే ఇతనికి ఆపోజిట్ వాళ్ళు చేసేది తప్పు అనిపిస్తే ఇతను మాట్లాడతాడు, ఇతను కూడా రైట్ అనిపిస్తున్నాయి కదా, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాడు అని ఒక లాజిక్ చెప్పింది, ఖతర్నాక్ లాజిక్ అది. ఆ లాజిక్లో ఉంటే కనుక నెక్స్ట్ సోనియా కూర్చుంటాడు ఎవరు, మన నిఖిల్. అయితే ఇక్కడ హీరో అని చెప్పిండు అనగానే నాగార్జున గారు ఒక మాట చెప్పారు, 3 hours పాటు మొహం మీద చిరునవ్వు పోకుండా డెడికేటివ్గా సాంగ్ పాడుతూ సాంగ్స్ని డెడికేట్ చేస్తూ నవ్వుతూ చేసావయ్యా, నీ ఇండ్యూరెన్స్కి నాకు ఒక డోపమైన్ కిక్ ఇచ్చావు అన్నాడు. ఇది విష్ణుప్రియ కోసం అన్నట్టు. అయితే నిన్న మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలంటే నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి దాంట్లో మొత్తం చెప్పేసినాం మనం, ఇదంతా ఏమేమి ఉంటుంది అనేది. సో యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా అప్లోడ్ చేసిండు, చెయ్యాలి కూడా చేసిండు. వాస్తవానికి పృథ్వీ కూడా అదే రేంజ్లో నవ్వుతున్నాడు అబ్బా, అది నాకు భలే అనిపించింది అన్న కదా. అరే ఇంత నవ్వుతూ లైట్ ఈజీ వెరీ ఈజీ. 3 hours అనగానే షాక్ అయ్యి 3 hours సార్ అన్నాడు పృథ్వీ. ఇక 0 ఎవరంటే నాగమణి గట్ట అన్నాడు. ఎందుకంటే క్లారిటీ లేదు సార్, 10 నుంచి 11 మందిలో ఆయనకి ఎవరైతే క్లోజ్ ఉంటారో గాళ్ళని నామినేట్ చేస్తారు. ఇక దీని గురించి మళ్ళీ మనం స్ట్రెచ్ చేసి చెప్పక్కర్లేదు. సోనియా అండ్ నాగమణి గట్ట క్లోజ్ ఉంటారు, అంటే సోనియా తరపున క్లోజ్ లేకపోయినా మనోడి తరపున సోనియా అంటే అక్క అన్న ఫీలింగ్ కదా. సో ఇక్కడ వీళ్ళిద్దరి బాండింగ్ అట్లా ఉంది కదా. నాగమణి కంటే సోనియాని నామినేట్ చేద్దామని ప్లాన్ చేసిండు, పోయి చెప్పిండు కూడా, అక్క నువ్వు సేవ్ అవుతావు అక్క, ఫ్రెండ్షిప్ నామినేషన్ అంటే అడికెళ్ళి వీకింది, అడికెళ్ళి సోనియా ఓ అమ్మ వీడేంద్రా ఆయన ఇట్లా అనుకున్నాడు, నువ్వేంట్రా అనుకుంటే వెళ్ళిపోయింది. ఆ టైప్లో ఇక్కడ నవీల్ చెప్పింది కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నాగమణి కంటే కూడా ఒక పాయింట్ చెప్తాడు అబ్బా, ఆటలో లాస్ట్లో ఉన్న ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు సార్ వాళ్ళ, కానీ నా కర్మకి వాళ్ళే నా క్లోజ్ వాళ్ళు అవుతారు అని అన్నాడు. ఇది కూడా వాస్తవం అబ్బా. నాగమణి కంటే ప్రతిసారి నామినేట్ చేస్తున్న పర్సన్స్ దాదాపు అంటే హౌస్లో లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్న వాళ్ళు, లేదంటే నెగిటివ్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇతని కాన్సెప్ట్ ప్రకారంగా పోతే ఏంటంటే వాళ్ళు లీస్ట్ అని ఇతను ఫీల్ అవుతుంది కదా. లీస్ట్ వాళ్ళకి నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య ఓమన్న లీస్ట్లో కనబడుతుంది, అతను నామినేట్ చేస్తే ఏంటంటే అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతను ఎలిమినేట్ అయితే ఒక వారం బచాయించే ఛాన్స్ ఉంటుంది. అది నాగమణి కంటే ప్రాబ్లం, అంతకు మించి ఇంకేం లేదబ్బా. నాగమణి కంటే ఓవర్ థింక్ అంటాం కదా, ఓవర్ థింక్ కాదు. నేను ఇక్కడ ఇంకో వారం సర్వైవ్ కావాలంటే ఎవరిని పంపించాలి, ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ నామినేషన్లోకి ఎట్లా తీసుకురావాలి గది తనలాడతాడు అంతే. నాగార్జున గారు నాగమణి గంటకి మిస్సింగ్ చాలా చెప్పినబ్బా, మిస్సింగ్ క్లారిటీ మిస్ అవుతున్నావు. సాక్రిఫైస్ అనేది వీడియో చేసిండు, సాక్రిఫైస్ అనేది నువ్వు చెప్పినావు మళ్ళీ చెప్పలేదని చెప్పినావు. అసలు నువ్వు ఒక మాట మీద స్టాండ్ అయి ఉండాలి, స్టాండ్ అయి ఉంటలేవు. సాక్రిఫైస్ చేయకూడదు, ఓవర్ థింకింగ్ చేయొద్దు, ఇది మౌత్కి జిప్ వేసుకుంటా అన్నావు, మైక్ ఇసిరేసినావు, ఇవన్నీ చేయొద్దు. ఎందుకు అంతగానో ఓవర్ థింక్ చేస్తున్నా అంటే నాకే తెలియట్లేదు సార్, నేను ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నాను అంటే ఓ అమ్మ పాపం అనిపిస్తాను దిక్కు, ఏంద్రా అయ్యా నువ్వు గిట్ట తయారైన ఏదైనా ఫీలింగ్ వస్తుంది. అయితే నిజం చెప్పాలంటే శక్తి క్లాన్ అనేది ఒక పెద్ద మైనస్ ఫర్ ద నాగమణి కంట. మొన్న శక్తి క్లాన్ కాకుండా సీత క్లాన్లకు పోయి ఉంటే కనుక, కాంతార క్లాన్లకు పోయి ఉంటే కనుక నాగమణి కంటే మనం ఇంకో వర్షన్లో చూస్తున్నాం, నవ్వుతూ ఆట ఆడుతూ టైం పాస్ చేసుకుంటూ అక్కడ గర్ల్స్తో కలిసి అలా 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 నేను కూడా మన్మధుడికి డూపే అని చెప్పి హగ్ ఇచ్చుకుంటూ తిరిగేటోడు. కానీ చేస్తే ఇంత ఫ్రస్ట్రేషన్ ఇంత డిప్రెషన్లకు పోకపోయేది. దానికి కారణం ఏంటంటే కూడా శక్తి క్లాన్ అతను ఇమడలేకపోవడం. అక్కడ ఉన్న వరలో ఏ కత్తులు ఎవడతాయి, 3 కత్తులు పడతాయి, 3 కత్తులలో ఇంకో 4వ కత్తిని ఇరికిచ్చారు. ఎవరు అక్కడ ఉన్నది నిఖిల్ వరలో బాగా ఒదిగిపోయే కత్తులు ఏంటంటే 2 కత్తులు, ఒకటి పృథ్వీ కత్తి, రెండోది సోనియా కత్తి. ఆ తర్వాత కూడా మరి యష్మి కత్తి, మామూలు కత్తి కదా అమ్మోరు కత్తి, ఆ కత్తిని కూడా ఇరికిచ్చారు. ఇంత అయిపోయిన తర్వాత టైట్ అయింది. అందులో పోయి నేను ఇరుకుతా అంటే అఫ్కోర్స్ ఇష్టపూర్వకంగా కాకుండా అయిష్టంగా అయినా పోయి ఇరుకుతా అంటే తీసి అవతల వారేసారు. అక్కడ నుంచి సపరేషన్ స్టార్ట్ అయింది, డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక
ఇక ఇందులో సోనియా గేమ్ కూడా ఉంది అబ్బా. సోనియా కావాలని స్ట్రెచ్ చేసి సైడ్ చేసి పక్క జరిపి నువ్వేమనుకుంటావు మనకంట అని చెప్పి మొత్తం ఒక రేంజ్లో సపరేట్ చేసి మాట్లాడిన విధానం కూడా ఉందిలే. అదంతా పెద్ద పెద్ద థియరీ, అవన్నీ మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఓకే, నాగమణికంట థాట్స్ ఓవర్ రియాక్ట్ కాకు, ఓవర్ థింక్ కాకు, స్టేబుల్గా ఉండు, ఒక థాట్ మీద ఉండు అని చెప్పి నాగార్జున గారు మంచిగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. అండ్ ఇవాళ నిఖిల్కి చెప్పినంత మంచిగా ఎవరికి చెప్పాలి. నాగమణికంటకి నిఖిల్కి అబ్బా ఘోరమైన క్లాసులు ఎన్నిసార్లు చెప్పు, ఆఖరికి వస్తే మల్లగా అంతే. ఏవో సాబ్ వచ్చిండు నిఖిల్ని హీరో అని చెప్పి ఈయనంతా కమర్షియల్ లెక్కలు ఉంటాయిలే. నిఖిల్ని హీరో ఎందుకు నిఖిల్ని హీరో అంటాడు? నబీల్ కదా ఈయనకి హీరో. ఈ మీకు సూపర్గా ఉన్నావు, సూపర్గా ఆడినా, సూపర్గా మోటివేట్ చేసిన, సూపర్ కంప్లీట్ ప్యాకేజ్ అని 100 మాటలు అన్నాడు. లైవ్లో చూస్తే మీరు నబీల్ని పొగిడిన విధానం చూస్తుంటే ఈ వారం ఖచ్చితంగా ఇట్లాంటి టాస్క్ వస్తే ఖచ్చితంగా నబీల్కి ఇవ్వాలి. అట్లా చెప్పిన మనిషి ఎంబటే నిఖిల్ అంటాడు. ఎందుకంటే క్లాన్ మారింది కదా, అది సింహాసనానికి కట్టు బానిస. 0 ఎవరికి అని అంటే సేమ్ టీమ్ ప్లే రాజు సార్ అని చెప్పి నాగమణికంటకి ఇచ్చింది. టీమ్ ప్లే రాజు అని ఎందుకు అన్నాడంటే ఈ చాలా టాస్కులలో ఇప్పుడు చీఫ్కి ఒబీడియంట్గా ఉంటాడు కదా. అభయ్ క్లాన్లో ఉన్నప్పుడు ఎగ్ టాస్క్లో నాగమణికంట చీఫ్కి ఆపోజిట్గా మాట్లాడతాడు. అందుకే గ్రూప్ ప్లే రాదు అన్న పాయింట్ మనోడికి ఉండిపోయింది అన్నట్టు. గ్రూప్ ప్లే రాదు అని మళ్ళీ ఇక్కడ ఏంటంటే నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నిఖిల్ వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడాడు. అండ్ వాళ్ళందరి తరపున సాక్రిఫైస్ చేయలేదు. సో గ్రూప్ ప్లే రాదు, నువ్వు ఈ గ్రూప్కి ఆపోజిట్గా ఉన్నావు అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు కదా. సో గ్రూప్ ప్లే రాదు, టీమ్ ప్లే రాదు అని చెప్పాడు. అసలు నేర్చుకోరా ఆదిత్య ఓం సాబు, ఏవో సాబుని చూసి నేర్చుకోరి టీమ్ ప్లే అంటే ఎట్లుంటుందో. అందులో వేరేవా కథ, మా క్లాన్ చీఫే మాకు దేవుడు, మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా అని చేస్తా ఉంటారు అన్నట్టు. ఎంబటే పొగిడిండయ్యా. ఇక నెక్స్ట్ నైనిక వచ్చింది, సీతని హీరో అనేది వాస్తవం, సూపర్ ఎక్సలెంట్. అండ్ ఇక్కడ నాకు విష్ణుప్రియ ప్రేరణను మెచ్చుకున్న పాయింట్ భలే నచ్చిందబ్బా. ఇక్కడ చూడురి, లాస్ట్ వీక్ ఏదైతే ఆపోజిట్గా జరిగిందో అదే ఈ వీక్ మళ్ళీ చేంజ్ అయింది. ఒకటి నిఖిల్ అంటారా మన పృథ్వీ నబిల్ని హీరో అన్నాడు, నబిల్ పృథ్వీని హీరో అన్నాడు. సో విష్ణుప్రియకి ప్రేరణకి లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఏది దోశ అయితేంది, ఎగ్గులు అయితేంది, 2 ఎగ్గులు ఉడకబెట్టుకుని అయితేంది, ఇట్లాంటి టాపిక్ల మీదకి వెళ్ళి పంచాయతీలు జరుగుతూ వస్తున్నాయి చూస్తా. కడిగేస్తే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ప్రేరణ అంటే విష్ణుప్రియ ఏం చెప్పింది, ప్రేరణ ఫ్యూచర్ చీఫ్ అయ్యే అది ఉంది సార్, అండ్ అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో చీఫ్ అవుతుంది సార్, చీఫ్ అయితే మెయింటైన్ చేయగలిగే సత్తా కూడా ఉన్న పర్సన్ అని చెప్పింది. అంటే చూసారా, ఎవరినైతే మనం హేట్ చేసినామో ఆ పర్సన్ చీఫ్ కావాలని కోరుకుంటూ ఆ పర్సన్ చీఫ్ అయితే బాగుంటుందని చెప్పేంత మారింది ప్రేరణ. అంటే మారడం కాదు, అంత నచ్చింది ఈమెకి. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా గమ్మత్తు జరిగింది. ఇప్పుడు సీత అంటే హేట్ చేసుకునే వాళ్ళకి కూడా సీత అంటే బాగా ఇష్టపడేటట్టుగా చేసుకుంది. సో ఇక్కడ నైనిక వచ్చేసి సీతని హీరో అన్నది. అండ్ సాక్రిఫైస్ జీరో వచ్చేసి నాగమణికంటన్ అని చెప్పింది. సేమ్ రీజన్స్ వాడి తిప్పి యాక్చువల్లీ నైనిక నాగమణికంటని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అండ్ నాగమణికంటని వెళ్ళిపోవడానికి ఎందుకు సపోర్ట్ చేసింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. నిన్న చెప్పే కదా ఈరోజు జరగబోయే టాస్క్ ఏంది, నాగమణికంటని సోనియా నిలబెట్టి ఎవరిని పంపిస్తారు మీరు అన్నప్పుడు నాగమణికంటకి హౌస్ అంతా సపోర్ట్ చేసింది. ఇక్కడ సోనియాకి యాజ్ యూజువల్గా ఎవరు, నిఖిల్, పృథ్వీ, ఇంకొకరు కూడా సపోర్ట్ చేశారు. నేను చెప్తుంటా కదా, ఇంకొకరు కూడా సపోర్ట్ చేశారు. రెగ్యులర్గా సోనియా అంటే ఇష్టపడే ఇంకో పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఇది నైనిక. ఆ పర్సన్ నైనిక వీళ్ళు దొరికినప్పుడల్లా, దొరికినప్పుడల్లా సోనియా ఓదారుస్తూ ఉంటుంది, దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక సీన్ జరిగింది చూసారు, ఆ సీన్ చూపించారు చూడు. ఆ టైప్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీక్రెట్ ఏజెంట్ అని కూడా అంటుంటుంది చూడు. సోనియాకి సీక్రెట్ ఏజెంట్ అబ్బా నైనిక బాగా క్లోజ్గా ఉంటుంది, కానీ బయటకు చెప్పది, చాలా లైట్గా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈమెకి ఏ బాధ వచ్చినా, ఈమెకి ఇబ్బంది అనిపించినా టక్కున పోయి సోనియాని పట్టుకుని ఓదార్పు తీసుకుంటామని చెప్పినా కదా అక్కడ. అయితే సోనియాని ఆపాలి, నాగమణికంటని పంపించాలి, సోనియా ఉండాలి, నాగమణికంట వెళ్ళిపోవాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో ముగ్గురు నిఖిల్, పృథ్వీ, నైనిక. అండ్ ఇక్కడ ఈ బాగా కూడా ఉంది అనుకోరు, నన్ను 0 అన్నాడు కదా అని చెప్పి కోపం కూడా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు నాకు 0 ఎత్తాడా, నీకు 0 ఎత్తా అని చెప్పి నాగమణికంటకి 0 ఇచ్చింది ఇక్కడ. సో అది దా మ్యాటర్. ఇది కంటిన్యూ అయిపోయి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి కూడా నాగమణికంట వెళ్ళిపోవాలని కోరుకుంది నైనిక. ఇక అందరి హౌస్లో సీత, ప్రేరణ, విష్ణు, నబీలు, ఆదిత్య ఓమన్న, ఇంకెవరబ్బా యష్మి, వీళ్ళంతా కూడా నాగమణికంట ఉండాలని యష్మి కోరుకుందా, ఇది హైలైట్ ఉండాలి, సోనియా పోవాలని చెప్పి కోరుకున్నారు. సో సోనియా ఎలిమినేట్ అయింది. దీనివల్ల ఎలిమినేట్ అయిందని చెప్పి ఒక మాట, ఈ ప్రాసెస్ కాదు, సోనియా లీస్ట్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయింది. కానీ అక్కడ కూడా సేవ్ చేయొచ్చు అన్న ఆలోచన
శేఖర్ భాష టైంలో ఎట్లయితే జరిగిందో అక్కడ కూడా ఈ పర్సన్ని సేవ్ చేయొచ్చు, సోనియా అనే పర్సన్ సేవ్ చేయొచ్చు అని ఏదో చిన్న ఆశ బిగ్ బాస్కి. ఇదో ఆశ ఎదలో మొదలైనది, సోనియాను సేవ్ చేసేది కానీ నిజం తెలుసా అది రివర్సే కొట్టినది, హౌస్ మేట్స్ తిప్పి కొట్టిండ్రు. ఓకే, ఆ తర్వాత 0 అయిపోయింది. ఎక్కడికి వచ్చినాం? ప్రేరణ వచ్చింది. అబ్బా ఏమన్నా ప్రేరణ అబ్బా, నిజంగా చెప్తున్నా ఈరోజు ఎపిసోడ్లో హీరో ప్రేరణ అని చెప్పాలి. నాగార్జున సార్తో సమానంగా క్లారిటీ ఇస్తూ, నాగార్జున సార్తో కరెక్ట్గా మాట్లాడుతా, నాగార్జున సార్కి ఆపోజిట్ కాదు, నాగార్జున సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు చాలా క్లారిటీ, చాలా విపరీతమైన క్లారిటీతో మాట్లాడింది ప్రేరణ మాత్రం. ప్రేరణ సూపర్, హీరో ఆఫ్ ద ఎపిసోడ్స్. ఖచ్చితంగా హీరోస్ అని పెట్టి తమిళ మీద పెడతారు. హీరోస్ అంటే ఇక్కడ నబీలు, పృథ్వీ అండ్ ప్రేరణ, సీత వీళ్ళంతా హీరోస్ ఆఫ్ ద ఎపిసోడ్. మామూలుగా నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు కూడా క్లారిటీ చూడురి. నబీల్ అంటది, సార్ ఫన్ సైడు, హౌస్ మేట్గా ఉండే సైడు, చైల్డిష్ సైడు, గేమ్ సైడు, ప్రతి సైడ్ సార్, ఆల్సో హ్యూమన్ బీయింగ్ సార్. లీడర్షిప్ అంటే ఇక్కడ నాగార్జున గారు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అనుకుంటారు కదా, అంటే సార్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి సార్, సూపర్ సార్. అసలు అంటే ఫెయిల్డ్ యాజ్ సంచాలకే కాదు, ఫెయిల్డ్ యాజ్ పర్సన్ అని అన్నారు కదా, పర్సన్గా ఫెయిల్ అయ్యాడా అది కరెక్టేనా అంటే, సార్ ఎవరైతే అన్నారో సార్ వాళ్ళకి జడ్జిమెంట్ రాదు సార్ అన్నది. వాళ్ళకి జడ్జిమెంట్ రాంగ్ సార్, వాళ్ళకి జడ్జిమెంట్ రాదు. అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్ని రకాలుగా సార్. ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఆదిత్యవర్మ అంటాడు మన నబిల్ని, కంప్లీట్ ప్యాకేజ్ వీడియో అని. సో కంప్లీట్ ప్యాకేజ్ సార్, అసలు ఎంత బాగా అంటే అంత బాగా సార్, ఛాన్సే లేదు సార్. జడ్జిమెంటే వాళ్ళ ప్రాబ్లం సార్, మనోడు సూపర్ సార్ అన్నది. అండ్ అసలు నిజంగా చెప్తానా, ప్రేరణ మొన్న నబిల్ని తీసేసినప్పుడు ఎంత హట్ అయింది తెలుసా, ఎంత కోపానికి వచ్చి తెలుసా, పిచ్చి అయిపోయింది. ఎంత నబిల్ని తీసేస్తారా. నబిల్ ఆటకి చాలా బాగా ఇంప్రెస్ అవుతుంది ప్రేరణ. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ నిఖిల్ ఆటకి బీభత్సం కన్ఫ్యూజ్ అవుతుంది. కావాలని ఆడతాడా, కావద్దని ఆడతాడా, దేనికి ఆడతాండి, ఇట్లా ఎందుకు మ్యానిపులేట్ అవుతుండా, సాక్రిఫైస్ చేస్తుండా, మ్యానిపులేట్ అయిపోయి ఇట్లా ఉంటుండా, లేదంటే స్ట్రాటజికల్గా పోతుండా, స్మార్ట్ ప్లే చేస్తుండా, దద్దీ ప్లే చేస్తుండా, పప్పు ఏంది ఇతను. నాగార్జున గారితో కూడా అదే అడిగింది కదా. నెక్స్ట్ ప్రేరణ 0 ఎవరంటే నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే ఎలా ఉంటాడో అని నేను అనుకున్నాను, అలా లేడు సార్, వేరే ఉంది సార్. ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు సార్. పప్పులా ఉన్నాడా, స్ట్రాటజికల్గా ఉన్నాడా, లేదంటే నిజంగా ఇది స్మార్ట్ ప్లేనా ఏంటంటే, నాగార్జున గారు కూడా ఏమో పప్పు లాంటి స్ట్రాటజీ ప్లేను ఏంటయ్యా నాన్న చెప్పు అని చెప్పి, నేను పప్పుతో మాట్లాడతా అని చెప్పి నాగార్జున గారు అని. ఏంటంటే నీ ప్రాబ్లం ఏం చెప్పు, అందరూ నువ్వేమో నాన్న అంటావు, నిన్నేమో అందరు నారదా అనుకుంటారు, ఏంటి చెప్పి నీ ప్రాబ్లం ఏంటి చెప్పి, స్మార్ట్ ప్లేనా, ఇన్నోసెంట్ ప్లేనా? కాదు, నాగార్జున గారు ఏమంటే ఇన్నోసెంట్ కాదు సార్, అంటే స్మార్టా సార్ అంటే స్మార్ట్ కూడా కాదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆడుతున్నాను ఇండైరెక్ట్ అయిపోయినారంటే. ఇక నాగార్జున గారు నిఖిల్ తోటి స్పోర్ట్స్ మ్యాన్ ఇక్కడ నాగార్జున గారు నిఖిల్ పెట్టిన టాస్క్ ఏంటి సార్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మరి ఎవరిని తీసేసినాం, నబిల్ని తీసేసిన, కరెక్ట్ ఏనా అంటే సార్ కొంచెం మిస్బ్యాలెన్స్ అయినట్టుంది సార్. అది మిస్బ్యాలెన్స్ అవ్వడానికి కారణమైన మిస్ ఎవరు అంటే సరే ఇవ్వట్లేదు. నాకు ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ని కానీ పృథ్వీని కానీ చూస్తుంటే అసలు సోనియా మీద ఈగ ఆలనిస్తలేరు, కనీసం ఈగ ఆలనిస్తలేరు. ఈవెన్ నాగార్జున గారు 2 ఈగలు దోలినా కానీ ఆ ఈగ నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చాక నేను ఆలని అని చెప్పి అడ్డం నిల్చుంటారు. రబ్బా అరే తప్పు అని చెప్తున్నా కానీ తప్పు ఆమెది కాదు మాదే, తప్పు కంప్లీట్గా మాదే అని చెప్పి మీదేసుకుంటారు. లిటరలీ ఏదో మనం మరుగుమందు కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా అనిపిస్తుంది. అసలు ఏది కొంచెం కూడా ప్రొటెక్షన్కి ఇట్లా అడ్డంగా ఉన్నారబ్బా. నాగార్జున గారు అంత చెప్తుంటే కూడా సార్ అదేం లేదు సార్ అంటే ఏదో మిస్ వల్ల అయింది అన్న కానీ అందరికి అర్థమైంది, అందరు నవ్వుతారు, అందరు కిలకిలాడినవి దొరికిపోయింది అనుకుంటారు, ఫుల్ కుషులు ఉన్నారు. కానీ మనోడు మాత్రం అదేం లేదు సార్, అదేం లేదు, నాది ప్రాబ్లం ఉంది సార్, ఐ థింక్ నేను అట్లా అనుకున్నాను కానీ అది కరెక్ట్ కాదేమో సార్ అని చెప్పి అతని మీదకి వేసుకుంటున్నాను. సీతతోటి మాట్లాడిచ్చారు. సీత ఏంటంటే సార్ ఫ్లిప్ అవుతున్నాడు సార్, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, తన ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ అరౌండ్ హిమ్ సార్. అసలు సోనియాకి ఇద్దాం అనుకున్నా ఇండివిజువల్గా అసలు ఇండివిజువల్గా కనిపించట్లేదు సార్ కంప్లీట్గా. అసలు ఒక దగ్గర ఉండండు, వాళ్ళతోటే ఉంటుండు, అసలు ఇండివిజువల్ గేమ్ ప్లేనే లేదు అని చెప్పి సీత చెప్పింది. నేను 0 సోనియాకి ఇద్దాం అనుకున్నా కానీ నిఖిల్కి ఇస్తున్నాను కూడా చెప్పింది. అసలు కంప్లీట్గా వేరే సార్. అంటే నాగార్జున గారు ఉండి ఎవరు పడితే వాళ్ళు
ఇక్కడ నాగార్జున గారు నిఖిల్కి ఒక క్లారిటీ ఇచ్చాను. నువ్వు ఎవరు కనబడితే వాళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడతావు. ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఓకే అయ్యేటట్టుగా, వాళ్ళు సర్దిపుచ్చుకునేటట్టు, వాళ్ళు ఓకే అనుకునేటట్టు, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టు వాళ్ళకి మాట్లాడుతావు. అక్కడ పాయింట్ మాట్లాడవు. కట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళతో మళ్ళీ వేరే రకంగా మాట్లాడుతావు. వీళ్ళకి చెప్పింది వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పింది వీళ్ళకి చెప్పు, ఎక్కడిదక్కడనే చెప్పేసి అక్కడికి కాంప్రమైజ్ వద్దాం అనుకుంటావు. కానీ అన్నీ కలిసి వస్తాయి, అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది. అట్లా చేయొద్దు. ఫ్లిప్ అవుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. ఒకసారి చెక్ చేసుకో, నీకు నువ్వు చెక్ చేసుకో ఏం చేస్తున్నావు అంటే సార్ ఓకే సార్ అంటే అంతకుమించి పెద్ద ఎక్స్ప్రెషన్ లేదు అక్కడ. అంటే రియలైజ్ అవుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనబడతలేదు నాకు. అంటే ఆలోచిస్తుండా లేదంటే డౌట్ఫుల్గా అట్లా ఉండిపోయినా నాకు తెలియలేదు. కానీ నిఖిల్ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే రియలైజ్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా చెప్తున్నావు, అదే నీకు ప్రాబ్లమ్ అయి కూర్చుంటుందని చెప్పిండు. ఆ తర్వాత సోనియా వచ్చింది, పృథ్వీని హీరో అని చెప్పింది, టాస్క్లో బాగా ఆడిండు సూపర్ అది అని చెప్పి నాగమణి కంటే 0 ఇచ్చింది. ఎందుకంటే పృథ్వీ మారుతూ ఉన్నాడు సార్, ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నాగమణి కంటలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు సార్, అక్కడనే ఉన్నది 0 సార్ అని చెప్పి చెప్పింది. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి సోనియా నామినేట్ చేస్తాడన్న చెప్పింది కదా, ఆ పాయింట్ మీదకి వెళ్ళి ఉండొచ్చు. రెండోది నిజంగానే కొంత ఇంప్రూవ్ అయ్యాడు, కొంత ఇంప్రూవ్ కాలేదు. నాగమణి కంటే ఇంప్రూవ్ కాలేదంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కాకపోతే ఈ మధ్యలో జరిగిన ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటి మీదకి వెళ్ళి సోనియా 0 ఇవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ టీంకి పెద్ద బొక్క పెట్టాలని ట్రై చేసిన ఫీలింగ్ ఉంది కదా వీళ్ళకి. సో అట్లా సీత వచ్చింది, నబిల్ని హీరో అన్నది. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ పాయింట్ చెప్పింది. చేతికి ఆపరేషన్ అయినా కానీ లెఫ్ట్ హ్యాండ్ తనది కాదు, తనది రైట్ హ్యాండ్ అయినా కానీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని అంతసేపు ఉన్నాడు సార్. చాలా బాగా ఆడింది సార్. సారీ సార్, నేను నబిల్కి సారీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి గేమ్లో తనని బొమ్మని చెప్పి తనని ఇబ్బంది పెట్టినా. అని ఇక్కడ ఒక చిన్న సురక పెట్టినా నాగార్జున సార్. మరి నువ్వైతే ఎవరిని నీ టీంలో నుంచి తీసేసేదాన్ని అంటే బిగ్ బాస్ మీకే అవకాశం ఇచ్చి మీ టీంలోకి ఎవరిని తీసేయాలని అంటే ఎవరిని తీసేదాన్ని అంటే ప్రేరణను కానీ విష్ణుప్రియని కానీ అన్నది. అనగానే వాళ్ళ ఫేసులు చూపించట్టు కానీ వాళ్ళు హట్ కాకపోయేది. నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా, సారీ నిఖిల్కి 0 ఇచ్చింది మన సీత. ఇచ్చి ఆయన మాటలు ఫ్లిప్ అవుతున్నాడు సార్. ఇక్కడ ప్రేరణతోటి సీతతోటి మళ్ళీ అదే చెప్పించారు, అబ్బా మొత్తం క్లారిటీ ఇప్పించారు సార్. ఎందుకు మీరు హట్ అయ్యారు, నేను కూడా అనుకున్నా, సేమ్ థాట్ నాకు కూడా వచ్చిందని మన నాగార్జున గారు అన్నారు. అసలు అక్కడ హౌస్లో ఫిట్టెస్ట్ని తీసేసింది కదా, అది క్లారిటీగా లేదు. మరి ఎందుకు తీసేసినావు, నాకైతే నచ్చలేదు అన్నట్టు నాగార్జున సార్ చెప్తే ప్రేరణ సీతతో అడిగిపిస్తే కూడా వాళ్ళు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. స్టార్టింగ్లో క్లాన్ వర్సెస్ క్లాన్ అనలేదు సార్, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నాడు. దాని మీదకి వెళ్ళి మనందరం కలిసి ఆడాలన్నాడు, ఎంకరేజ్ చేసిండు. గ్రూప్ గేమ్ అప్పుడు కూడా ఎంకరేజ్ చేసిండు, అన్నీ చేసిండు. కట్ చేస్తే ఇక్కడ మొత్తంగా మార్చేసి సడన్గా క్లాన్ వర్సెస్ క్లాన్ వచ్చింది. ఇవన్నీ నబిల్ని తీసేసారు. ఇదంతా కరెక్ట్గా లేదు సార్. ఇటు ఉన్నప్పుడు ఒక మాట సీత అంటది, ఇక్కడ నాతో మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడుతుంది సార్, అటు ఇటు వచ్చేసరికి మళ్ళీ ఇంకో మాట వస్తుంది సార్. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చెప్పేటోళ్ళు వేరే, వాళ్ళు చెప్పి ఇటు రాగా మళ్ళీ మాట మారుస్తారు సార్. అదే పని సార్, ఇది ఘోరమైంది సార్ ఈయనతోటి అని వీళ్ళంతా హట్ అయ్యారు. అదే చెప్పారు. నీకు విషయం ఇక్కడ నాగార్జున గారు, నీకు విషయం చెప్తా. సీతకు నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ నీ ఆట పడిపోతున్నది చూసి యు ఆర్ బికమ్ ఏ 0 అని చెప్పి, అంటే నీ ఆట పడిపోతున్న విధానానికి నీకు 0 ఇచ్చింది. లేదంటే నీకు నిఖిల్ అంటే సీతకు బాగా ఇష్టం అని చెప్పి కూడా చెప్పింది. అది మనకి స్టార్టింగ్లో శుక్రవారం మన టీవీలో చూపించారు కదా, సీతకి నబిల్ అంటాడు కదా, సీతకి నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పి. పృథ్వీ నబిల్ హెవీ కంపారిజన్. పృథ్వీ ఏమో హీరో. చూడు రీగో, నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఇవ్వాలనుకుంటే పృథ్వీకి నిఖిల్కి ఇయ్యరాదా హీరో అని చెప్పి బెస్ట్ క్లాన్ చీఫ్ అనో తొక్కనో తొడకరానో ఇవ్వచ్చు. కానీ పృథ్వీ చూసారా స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు దీన్ని. పృథ్వీ నబిల్కి హీరో ఇచ్చిండు సార్. గేమ్ స్పిరిట్ సార్, అసలు మామూలుగా సార్, సూపర్ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్ అది అని చెప్పిండు. హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడల్లా నాకు నవ్వుతుంది తెలుసా. ఎందుకంటే నబిల్ ఆమె నన్ను హ్యూమన్ బీయింగ్ అన్నది అంటే నేను ఏమన్నా హ్యూమన్ బీయింగ్ లెక్క లేనా, కుక్క లెక్క ఉన్నానా, కుక్కనా, నేను ఏమన్నా కోతినా, నేను బొబ్బో అంటున్నా అంటాడు. మనీకి 0 ఇచ్చిండు. ఎందుకంటే మనీ చాలా అబద్ధం ఆడుతున్నాడు సార్. అంటే అబద్ధం అంటే పెద్ద నింద ఏంటి చెప్పి ఎగ్జాంపుల్ అంటే సాక్రిఫైస్ చేస్తా అని మా దగ్గర చెప్పి అక్కడ పోయి సాక్రిఫైస్ చేయాలి నేను చెప్పలేదు, వాళ్ళే బలవంతంగా తీసేసారు అన్నట్టు చెప్పింది సార్. అది కరెక్ట్ కాదని చెప్పిండు. అయితే ఇక్కడ నాగమణికంఠ దృష్టితో ఆలోచిస్తే, నాగమణికంఠ వర్షన్లో ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ పరువు నష్టం కాకుండా పరువుగా మనం వెళ్దాం, కాపాడుకుందాం అని చెప్పి వీళ్ళంతా మనల్ని మెడలు పెట్టుకొని బయటకు నూకే బదులు మనమే గౌరవంగా వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిపోయాడు. అది పెద్ద దెబ్బేసింది అన్నట్టు. ఫ్లోలో నో 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 అన్న ఒక మాటకి ఇంత ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఇక నాగార్జున గారు, సోనియా, విష్ణు వీళ్ళిద్దరి టాపిక్ గుర్తు చేసి, సోనియా ఒకసారి లేమ్మా, నీకు విష్ణుప్రియ ఏదో న్యూస్ రిపోర్టర్ లేకుండా ఫన్నీగా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే అడల్టరేటెడ్ అన్నావు. అట్లాంటి మాట ఇక్కడ చెప్తున్నా. సోనియా మాట్లాడింది యష్మి విషయంలో రాంగా రైట్ పక్కన పెట్టరు. అక్కడ సోనియా ఇదివరకు అడల్టరేటెడ్ అనే దానికి రియాక్ట్ అయిన విధానమే ఇక్కడ పెద్ద ఇంపోజ్ అయింది. అది కంపు కావడానికి కారణమైంది అన్నట్టు. అయితే సోనియా, నువ్వు విష్ణుప్రియ అంటే తీసుకోలేదు, నువ్వు
నిఖిల్ని పృథ్వీని చూస్తూ ఉంటావు నువ్వు, వాళ్ళిద్దరిని చూడడానికి సరిపోతుందని యష్మితో ఎట్లా అంటావు అని అంటే సైలెంట్గానే ఉన్నది. అక్కడ యష్మిని చెప్తే సార్ అట్లా చెప్పింది సార్, అది నాకు నచ్చలేదు అని అంటే నీకేమనిపించింది చెప్పంటే ఆమె కనీసము లేదు ఇది ఆట కోసం నేను మాట్లాడుతున్నా, వాళ్ళ ఆట కనిపిస్తుంది నా ఆట కనిపిస్తలేదని అంటదేమో అనుకున్నా సార్. ఆ మాట అంటలేదు సార్. అంటే నేను క్లారిటీ ఇచ్చింది సార్ అంటే ఎప్పుడు ఇచ్చినావమ్మా అంటే నెక్స్ట్ డే ఇచ్చిందని చెప్పి మెల్లగా చిన్న చెప్తుంది. నెక్స్ట్ డే చెప్పింది. నెక్స్ట్ డే కదా గొడవ జరుగుతున్నప్పుడు చెప్పలేదు అనేది యష్మి పాయింట్. ఇక్కడ సోనియా పాయింట్ ఏంటంటే సైలెంట్గా ఉందబ్బా. యాక్చువల్లీ నాకు కూడా అనిపించింది అబ్బా, ఇప్పుడు సోనియాకి నిజంగా ఇంటెన్షన్ లేకుండా అన్నదా అంటే కాదు, ఆ ఇంటెన్షన్ తోటే అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె మాట్లాడిన మాటలు అంతకంటే ముందు పృథ్వీతోటి నీకు యష్మికి మధ్యలో ఏదో నడుస్తుంది అవన్నీ కూడా దీనికి కరెక్ట్గా సింక్ అవుతాయి కాబట్టే కదా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అమ్మని చెప్పి నాగార్జున గారు గట్టిగా అడిగారు. ప్రేరణ ఉండి ఇక్కడ వీళ్ళు నిఖిల్ని అడిగితే సార్ నిఖిల్ ఏమన్నాడు చూడు, నాకు కూడా అట్నే అనిపించింది సార్, కానీ నేనే మిస్టేక్గా అర్థం చేసుకుంటున్నా అని చెప్పి సోనియా చెప్పింది సార్ నాకు క్లారిటీగా. అంటే సోనియా చెప్తే నీకు అర్థమయ్యేది, జనాలకు క్యాజువల్గా అర్థమయ్యేది ఏంటో అర్థం చేసుకుని మాట్లాడాలి కానీ నువ్వు. సోనియా పర్సనల్ కూర్చోబెట్టి నేను అట్లా అనలేదని చెప్పి చెప్పిందట. చెప్పినాక నాకు అర్థమైంది సార్. పృథ్వీ కూడా అట్లా వినబడ్డది కానీ సార్ అది కాదు సార్, అంత తప్పేం అనిపించలేదు సార్ నాకు అని చెప్పి అంటాడు. మళ్ళీ నాగార్జున గారు క్లారిటీగా అడగంగా సార్ మాకు అనిపించినా కానీ సోనియా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్ మాకన్నా. పక్కన నుంచి ప్రేరణ అందుకుంది కదా అంటే ఇదే సార్ వాళ్ళతో ప్రాబ్లం. ఈ పాయింట్కే సార్ అసలు ఆ క్లాన్కి ఎవరు పోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదంటే ఎందుకమ్మా చెప్పు అనగానే ప్రేరణ లేచి సార్ వీళ్ళది ఆబ్వియస్గా వీళ్ళది తప్పు అని చెప్పి చూపించిన ఎవిడెంట్గా చూపించిన తప్పు ఏదో కరెక్ట్గా క్లారిటీగా చెప్పేసిన తర్వాత కూడా అందులో నుంచి ఒక మంచి పాయింట్ని ఎత్తుకొని దాన్నే ఆపాదించుకొని దాన్నే కరెక్ట్ అని చెప్పి చూపుకొని వాళ్ళంతా మళ్ళీ కలిసి అట్లనే ఉంటారు సార్. ఎంత మంచిగా అయిపోయిందో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంత చెప్పినా ఎంత ఎవిడెన్స్ చూపించినా కానీ దాన్ని కవర్ చేసి దాన్ని మంచిగా చేసి దాని ముగ్గురు అక్కడ అనుకొని కూర్చుంటారు సార్, అది కరెక్ట్గా లేదు సార్ అన్నట్టుగా అంటారు. అంటే పృథ్వీ నిఖిల్ వాళ్ళంతా ఐ డోంట్ అగ్రీ సార్ అంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అంటారు. ఇంకా అగ్రీ చేసి జనాలు అగ్రీ చేశారు, మీరు అగ్రీ చేస్తే చేయబోతుంది. తన ఓన్ పర్సెప్షన్ చెప్తుంది సార్. అసలు పృథ్వీ అంటాడు షీ హ్యాస్ ఓన్ పర్సెప్షన్ సార్, అది మా ఫీలింగ్ కాదు సార్, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ అని చెప్పి వీళ్ళిద్దరు చెప్తారు. నిఖిల్ పృథ్వీ మాట అనగానే నిఖిల్ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ అగ్రీ సార్ అని చెప్పి అతను అంటాడు. అనగా నాగార్జున గారు రైట్ రాంగ్ ఎన్నిసార్లు అడిగినా తిప్పి ఇక్కడ మళ్ళీ అడుగుతారంటారు. మళ్ళీ నిఖిల్ని అడుగుతారంటే ఎన్నిసార్లు అడిగినా కానీ అట్లే ఉంటుంది. అట్లే ఉంటే నాగార్జున గారు ఎన్నిసార్లు అడిగినా తిప్పి ఏదేదో చేస్తారు. పెద్దోడు చిన్నోడు కూర్చోండి, ఇలాగే మీరు ఏమీ అర్థం చేసుకోకుండా మీ ఆట పాడు చేసుకోండి, సోనియా ఆట కూడా పాడు చేయండి అని చెప్పారు. ఎంత చెప్పి క్లారిటీ ఇచ్చినా కానీ వీళ్ళకి అర్థం కాలేదు అనేసరికి వీళ్ళకి చెప్పి దానికి టైం వేస్ట్ అవుతుంది, ఇంకో 10 నిమిషాలు ఎపిసోడ్ పెరుగుతుంది తప్ప అంతకు మించి ఉపయోగం లేదు. ఎంత చెయ్యి కూసేగాడితో వచ్చి మేషగాడితో జరగొట్టింది. ఈ వీడికి చెవుడు వచ్చింది, చెవుటోని ముంగడు శంఖమూర్తి ఏమైనా పడుతుంది, వీడి మీద వర్షం కొడితే వీళ్ళకి ఏం అనుకొస్తుంది జనకొస్తుంది అన్న ఫీలింగ్ తోటి నాగార్జున గారు కూడా చెప్పి నోరు నొప్పుతుందని చెప్పి విడిచిపెట్టి మీరు మారరు, చిన్నోడు పెద్దోడు మీరు మారరు, కూర్చోండి అన్నాడు. ఎట్లా తెలుసబ్బా ఎట్లా డంబుగా ఉన్నారట ఇద్దరు. సోనియా పక్కన నువ్వు ఎట్లా చెప్తే అట్లా తింటావు, ఇది ఉంటుంది చూడు రీ చెప్పరాదు కానీ బానిస అవుతావు చూడు డ్రగ్స్కి కైండ్ ఆఫ్ థింగ్స్కి. బానిస అయిపోయిన తర్వాత వాడు ఇట్లా ఉండిపోతాడు లోలో. వానికి అది ఇట్లా ఇవ్వడానికి పొట్లం చూపించినంటే కమన్ అంటారు చూడు, ఆ టైప్లో ఉన్నారు వీళ్ళిద్దరు. సోనియా కమన్ గో అనగానే అని ఉక్తారు. ఏ స్కూపీ ఏ జూపీ గో బ్రింగ్ బాల్ తీసుకురా అన్నట్టుకున్నది లేదు పరిస్థితి. చెప్పినట్టు వింటారా కుక్క పిల్లలే. యష్మి తన ఉద్దేశంలో నార్మల్ అయితే యష్మి ఏమంటుందంటే తన ఉద్దేశంలో నార్మల్ అయితే కనుక అప్పుడే కరెక్ట్ చేసేది సార్, తను కరెక్ట్ చేయడానికి ట్రై చేయలేదు, తను అన్నది ఇడిచిపెట్టింది, నిజంగా రాంగ్ ఉద్దేశం లేకపోతే అక్కడే క్లియర్ చేస్తారు కదా అని చెప్పింది. నాగార్జున గారు ఎందుకు అంత అరుస్తావు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెయ్యి. ఇక్కడ యష్మిని సడన్గా ఏందో మరి నాగార్జున గారు మెచ్చుకోబుద్ధి అయింది. యష్మి చాలా బాగా చెప్తున్నావు, వెరీ నైస్, ఎందుకు అంత అరుస్తావు, ఇలాగే కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్పి యష్మిని హీరోయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇట్లా నువ్వు కూల్గా చెప్పు అర్థమైపోద్ది అని చెప్తే నెక్స్ట్ నుంచి కూల్గా చెప్పింది అనుకోరి యష్మి హీరోయిన్. కానీ యష్మి అరిస్తేనే యష్మి లొల్లి పెట్టుకుంటూనే యష్మి పంచాయతీ పెడితేనే గమ్మతుంటుంది. కానీ సోనియా లేనప్పుడు యష్మి విలన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సోనియా అన్నిసార్లు క్లారిటీ లేదన్న సార్, నేను చెప్పాను సార్ క్లారిటీగా, అయినా కానీ మేము అర్థం చేసుకోలేదు, నేను క్లారిటీ ఇచ్చాను సార్ అంటే ఎప్పుడు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డేనా అని చెప్పి పక్కన నుంచి కౌంటర్ వేసింది. ఆ తర్వాత నాగార్జున గారు సరే నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ అబ్బా ఘోరం అబ్బా అసలు. విష్ణుప్రియ అయితే ఏమని చెప్పాలి చెప్పు. విష్ణుప్రియ చిన్నపిల్లనా పెద్ద పిల్లనా? విష్ణుప్రియ ఏమంటది, హీరో వచ్చేసి అంటే కళామతల్లి ముద్దు బిడ్డ అంటే హీరో వచ్చేసి ఎవరికి ఇచ్చిందంటే మన ఎవరు పృథ్వీకి ఇవ్వాలంట. నా హీరో అయితే జనరల్లీ నా హీరో అయితే పృథ్వీయే సార్, కానీ నేను ప్రేరణకి ఇస్తున్నాను సార్.
స్పోర్ట్స్ చాలా బాగా ఆడింది సార్, అన్నీ బాగా ఆడింది సార్. ఖచ్చితంగా ఈమె లీడర్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్, చీఫ్ కావాలి సార్, చీఫ్కి అర్హత ఉన్న అమ్మాయి అని చెప్పింది. ఫ్యూచర్ డిజర్వింగ్ చీఫ్ అని చెప్పింది. ఆ తర్వాత 0 సోనియాకి ఇస్తున్నా అని చెప్పింది. ఐఎమ్ సో సారీ, ఎందుకు తెలుసా, ఇక నాకు ఇక్కడ నచ్చలేదు అబ్బా. ఐఎమ్ సో సారీ, మీరు పృథ్వీకి బాగా క్లోజు, పృథ్వీని బాగా కేర్ చేస్తారు, పృథ్వీని బాగా టేక్ కేర్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు, నాకు అసలు సారీ చెప్పబుద్ధి అవుతుంది, అసలు మీకు ఇవ్వాలని లేదన్నట్టు ఇవన్నీ చెప్తాను. నువ్వు 0 అయితే 0 చెప్పు, రీజన్ చెప్పు, కానీ నాకు పృథ్వీకి క్లోజు, నా పృథ్వీ ఏంది నీ పృథ్వీ, ఇది ఎంత రాంగ్ వేలో పోతుంది అబ్బా. విష్ణుకి పెద్ద మైనస్ అవుతుంది, ఖచ్చితంగా చెప్తున్నా. విష్ణు ఆటలో అరటి పండు అన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. నైనిక, విష్ణు వీళ్ళంతా ఒక తీరుగా అవుతారు. విష్ణుని ఏదో అనుకుని టీం అంతా కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొస్తే విష్ణు ఏమో నా పృథ్వీ అంటే నువ్వు ఎందుకోసం వచ్చినావు అక్క, నువ్వు పృథ్వీ కోసం వచ్చినావు, నువ్వు గేమ్ కోసం వచ్చినావు, ఇది ఎక్కడ పృథ్వీ ఆట. ఓకే, సోనియా ఇక్కడ ఏంది, సోనియా అలగడాలు ఓదార్పులు ఇవే జరుగుతున్నాయి సార్. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉన్న ఇక్కడ సోనియా 0 అని చెప్పిన తర్వాత సోనియా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉన్నట్టు లేదు సార్. ఈ మధ్య అలగడాలు, వీళ్ళు ఓదార్చడాలు, నిఖిల్ ఓదార్చడాలు ఇవే జరుగుతున్నాయి సార్. ఆ తర్వాత ఇక నాగార్జున గారు కళామ తల్లి ముద్దు బిడ్డ ఈ వీడియో ఇస్తా చూడని చెప్పి బొట్టు గాజులు పెట్టచ్చు, ఈయనకి ఎర్ర చీర కట్టచ్చు అనుకుంటా చెప్పింది ఉంది చూసారు. ఆ వీడియో ప్లే చేశారు, అది రైటా రాంగ్ అంటే సార్ అది కామెడీగానే సార్. కాదమ్మా అది చాలా తప్పు, ఎందుకంటే ఇక్కడ లేడీస్ని అవమానించిన కిందికి వస్తుంది కదా, అందుకని చెప్పి గట్టిగానే చెప్పారు. అండ్ రెండోది యష్మి అబ్బాయిలలో కన్సిడర్ చేయలేదు కదా నువ్వు నాగమణి కంటే, ఇది ఎక్కడ రైటా అని చెప్పి యష్మిని అడిగారు. కొంచెం యష్మి కూడా వార్న్ చేసిండ్రు, ఎందుకట్లా చేసినావు, అది అట్టయ్య మాటలు కదా అంటే సార్ నేను క్యాజువల్గా అన్నా సార్, కామెడీ అన్నది చూడండి అన్నది, కానీ అంటే అది చెప్పలేదు కానీ కామెడీగా తీసుకొని చెప్పింది సార్ అంటే అది కాదు, తప్పు, ఇది కామెడీ చేసే టాపిక్లు కాదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. జెండర్ డిస్క్రిమినేషన్ అంటారు కదా, అట్లాంటివి జరుగుతాయని చెప్పి అన్నారండి ఇండైరెక్ట్గా. ఇక ఆ తర్వాత నిఖిల్ వచ్చి హీరో పృథ్వీ అన్నాడు, 0 మణికంఠ అన్నాడు. ఇక వీళ్ళకి మణికంఠ అంటే ఇలా టీం మొత్తానికి కూడా ఆపోజిట్ ఉంది. క్లారిటీ ఆఫ్ థాట్ లేదు సార్, 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నంటే నువ్వు కూడా అంతే కదా అన్నాడు సార్. ఫ్లిప్ అవుతున్నాడు సార్ మాట్లాడి, నువ్వు కూడా ఫ్లిప్ అవుతావు కదా అని చెప్పి నాగార్జున గారు పెడుతూనే ఉన్నారు. ఇది ములుగార పెట్టి పొడతా ఉంటుంది ఎద్దుకి, అట్లా పొడతా ఉన్నాడు నిఖిల్ని. హీరో ఎందుకంటే పృథ్వీ లాస్ట్ వీక్లో సూపర్గా ఆడాడు సార్, మార్చుకుంటూ వస్తున్నాడు, ఎఫర్ట్స్ యూజ్ చేస్తాడు, అగ్రెషన్ తగ్గించింది, ఇదంతా బాగా అయిందని చెప్పాడు. ఓకే, ఇదంతా ఓకే వాస్తవం. నాగమణికంట నీ ఆట 0 అవుతుంది, పర్సనల్గా బాగా ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. సో నిన్ను అందరూ 0 అన్నారు కాబట్టి నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్. ఎవరిని కాపాడడానికి సార్ నాగమణి కంటే డేంజర్ జోన్లో వేశారు మీరు. నాగార్జున గారు అత్యంత బలవంతుడు ఎవరో తెలుసా, తన వీక్నెస్ ఏంటో తను తెలిసినోడు. మన వీక్నెస్ ఏందో మనకు తెలిస్తే మనం బలంగా ఉండొచ్చు, బలవంతుడు అవుతాం. మన వీక్నెస్ ఊరంతా తెలిపేటట్టు చేసుకుంటే మనం తుస్సైతాం అని ఇండైరెక్ట్గా చెప్పిండు. డేంజర్ జోన్లో ఉన్న పో అని చెప్పిండు, నబీల్కి కబాబ్స్ ఇచ్చిండు. ఆ తర్వాత మనీ ఇన్ డేంజర్ జోన్ అని చెప్పి ఏదైతే ఫోమ్తో నామినేషన్ చేశారో దాంతో సేవింగ్ చేస్తామని చెప్పి నబీల్ని సేవ్ చేసి, నబీల్ సూపర్ అని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను సపోర్ట్ చేసిన ఆడియన్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పి అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఇది ఎపిసోడ్. మీకేమనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సోనియా వెళ్ళిపోతే బిగ్ బాస్ హౌస్లో స్పైస్ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ మీకు వస్తే కనుక స్వాతి పికిల్స్లో స్పైసీ నాన్ వెజ్ పికిల్స్ని ఆర్డర్ చేసుకుని తినండి. ఇది ఇవాళ ఎపిసోడ్. ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.